నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో అంతకంటే పెద్ద కామెడీ రోజు జరుగుతూనే ఉంటుంది. మేము ప్రపంచానికే పెద్ద రాయబారులం, అందరికీ మధ్యవర్తిత్వం వహిస్తామని గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ చేతిలో చిల్లిగవ్వలేక ఇంకోవైపు అమెరికా ముందని నిలబడి సార్ ఒక $10 బిలియన్ అప్పు సర్దండి ప్లీజ్ అని దండాలు పెడుతుంది. అలా ఎందుకో ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మాజీ FBR చైర్మన్ షబ్బర్ జైదీ గారు మైక్ ముందుకు వచ్చి ఒక బాంబు పేల్చారు. నాయనలారా, మన దేశం ఇలా రోడ్డున పడడానికి, ఆకలి కేకలు వేయడానికి కారణం వేరే ఎవరో కాదు, భారతదేశం అంతకన్నా కాదు, మన ప్రాణ స్నేహితుడు డ్రాగన్ దేశం చైనానే అని ఓపెన్గా చెప్పేశారు. ఏదో సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో అద్భుతం జరుగుతుందని కళ్ళగన్నారు కదా, అదంతా ఉత్తుత్తి డ్రామా. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి రూపాయి లాభం లేదని నేను 25 ఏళ్ల క్రిందటే చెప్పాను. చైనాను వీపు మీద నుండి మనం దించితేనే మన దేశం బతుకుతుంది అంటూ గట్టిగానే క్లాస్ స్పీకర్. అసలు ఈ సిపెక్ కథ ఏంటో ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. 2015వ సంవత్సరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గారు అంగరంగ వైభవంగా పాకిస్తాన్లో కాలుపెట్టారు. మేము మీకు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తాం, రోడ్లు, రైల్వేలు, పవర్ ప్లాంట్లు కట్టేస్తాం, పాకిస్తాన్ను ఆసియాలోనే ధనిక దేశంగా మార్చేస్తాం, ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు, గేమ్ చేంజర్ అని పెద్ద పెద్ద స్లోగన్లు చెప్పారు. కట్ చేస్తే 10 ఏళ్ళు దాటిపోయింది. ఆ గేమ్ చేంజర్ కాస్త మైండ్ బ్లాక్ చేంజర్లా మారిపోయింది. మొత్తం ప్లాన్ చేసిన 90 ప్రాజెక్టులో ఇప్పటివరకు పూర్తయినవి కేవలం 38 మాత్రమే. ఇంకో 23 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో దేవుడికే తెలియాలి. మిగతా ప్రాజెక్టుల పునాది రాళ్లు ఎక్కడున్నాయో కూడా ఎవరికీ అడ్రస్ లేదు. 2022లో గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్ప్రెస్ వే పూర్తయ్యాక మళ్ళీ ఇప్పటి వరకు అక్కడేం కొత్తగా నిర్మించలేదు. అయితే ఈ కారిడార్ వల్ల ఎవరికి లాభం జరిగింది? పాకిస్తాన్కా? చచ్చా, అసలు సిసలం లాభం పొందింది చైనా మాత్రమే. బలూచిస్తాన్లోని వ్యూహాత్మక గ్వాదర్ ఓడరేవుపై చైనా పూర్తి ఆధిపత్యం సంపాదించింది. పాకిస్తాన్ను అప్పుల ఊబిలోకి నెట్టేసి తన ఆర్మీ, నౌకాదళం తిరగడానికి రూట్ క్లియర్ చేసుకుంది. చివరికి పాకిస్తాన్ ప్రభుత్వ రుణం ఏకంగా $290 బిలియన్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఇక్కడితో కామెడీ అయిపోలేదు. ఆర్థికంగా దేశం దివాళా తీస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు, మిలిటరీ మాత్రం సీటు కుర్చీలాటలు ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ హోంమంత్రి మోసిన్ నఖ్వీ గారు హఠాత్తుగా నిద్రలేచి, అయ్యో మన దేశంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది, కాబట్టి కొత్త రాష్ట్రాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేద్దాం అని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దానికి అక్కడ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ గారు తల ఊపి సై అన్నారు. దీంతో అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ పార్టీకి, ఆర్మీకి మధ్య లోపల పెద్ద కోల్డ్ వారే నడుస్తుంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎలాగూ రచ్చరచ్చ చేస్తోంది. పోనీ మిగతా వాళ్ళైనా ఊరుకున్నారంటే PPP నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ గారు మైక్ అందుకొని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POK ఎన్నికల్లో షరీఫ్ ప్రభుత్వం దొంగ ఓట్లతో గెలిచింది, మీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దేశంలో తినడానికి తిండి లేదు, కుయ్యో ముర్రో, కట్టడానికి కరెంట్ లేక జనం అల్లాడుతుంటే పాలకులు మాత్రం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ చైనా అప్పుల కింద దేశాన్ని రాసిచ్చేస్తున్నారు. చైనా ఇచ్చిన తీపి మాత్రం వెనుకున్న చేదు నిజం ఇప్పుడు పాకిస్తాన్కు మెల్లమెల్లగా అర్థమవుతుంది. మరి అప్పుల ఊబి నుండి, రాజకీయ గందరగోళం నుండి పాకిస్తాన్ ఎలా బయటపడుతుందో, లేక ఇంకా ఏ కొత్త డ్రామాలు ఆడుతుందో వేచి చూడాల్సింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.